మాదిగలతో పాటు ఇతర దళిత కులాలకు కొంత మేలు జరిగింది. వర్గీకరణ జరగనప్పుడు మాదిగలతో పాటు ఇతర కులాలు కూడా నష్టపోయినాయి అని చెప్పి లెక్కలు చెప్పింది. దీని ప్రకారంగా మనం చూసుకుంటే లోక్రు కమిటీ నువ్వు నేను పుట్టకముందు వచ్చిన, ఉద్యమ ప్రారంభంలో రామచంద్ర కమిషన్ వచ్చిన, ఉద్యమం మధ్య భాగంలో ఉషా మేర కమిషన్ వచ్చిన, చెప్పింది ఒకటే, ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల ఒక కులం మాత్రమే జనాభా కంటే మించి అవకాశాలు పొందిందనేది, వర్గీకరణ ద్వారా మాత్రమే మేలు జరుగుతుంది అనే విషయం అది స్పష్టం చేసింది. రైట్ అన్న. ఇప్పుడు మందకృష్ణ మాదిగ అనేటటువంటి వ్యక్తి మాదిగల పక్షమా, లేకపోతే మాదిగ ఉపకులాలు అంటే మిగతా ఎస్సీ కులాలకు పక్షమా, లేకపోతే పూర్తి స్థాయిలో మాలలకు వ్యతిరేకమా? వర్గీకరణ కోరుకోవడం అనేది మాలలకు వ్యతిరేకమని అనుకోవడమే కరెక్ట్ కాదు. మాలలకు వ్యతిరేకం కాదు. మాలలకు ఎందుకు వ్యతిరేకం అవుతాం? క్లియర్గా కాదా? వర్గీకరణ జరిగితే మాలల వాట మాలలకు వస్తుంది, వర్గీకరణ జరిగితే మాదిగల వాట మాదిగలకు వస్తుంది, వర్గీకరణ జరిగితే ఇతర కులాల వాట ఇతర కులాలకు వస్తుంది. ఇవాళ ఎవరికి వ్యతిరేకం అన్నట్టు? మేము మాలలకు ఎందుకు వ్యతిరేకం? అయితే వాళ్ళే మాదిగలకు వ్యతిరేకం, వాళ్ళే ఇతర కులాలకు వ్యతిరేకం. ఎవరు? మాలలు. వర్గీకరణ అడ్డు తగిలేటోళ్ళే, వర్గీకరణకు మేము వ్యతిరేకం అనేటోళ్ళే మాదిగలకు వ్యతిరేకం, ఇతర కులాలు కూడా వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? మాదిగల వాట మాదిగలు అడుగుతుండ్రు, ఇతర కులాల వాట ఇతర కులాలకు పోవాలంటారు. మరి మేము అది మాలలకు వ్యతిరేకం అన్నట్ట? కానీ మేము మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు పొందుతాం, ఇందులో ఎవరికి అవకాశాలు రానివ్వమనేది మాదిగలతో పాటు ఇతర కులాలకు వ్యతిరేకం. అందులో మాదిగ దండోరా లక్ష్యమైన వర్గీకరణ లేదా మేము మాట్లాడిన మాటలు లేదా మేము పోరాటం మాలలకు వ్యతిరేకం కాదు. మా వాట మాకు రావాలి, ఇతర ఎవరి వాట వాళ్ళకి పోవాలి అని చెప్పి. రైట్. వీళ్ళు తీసుకొస్తుంది ఏంది అని అంటే క్లియర్గా మాలలు రాజ్యాంగబద్ధ వర్గీకరణ జరగాలి అని చెప్పేసి. దీన్ని ఏకీభవిస్తారా మీరు? ఇప్పుడు ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. ఈ దేశం ప్రజాస్వామ్య వ్యవస్థ 4 పునాదుల మీద ఆధారపడి ఉన్నది. చట్టసభలు, బ్యూరోక్రసీ, ఓకే, న్యాయ వ్యవస్థ, మీడియా, అంతేనా? ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది, ఇంకొకరి స్వేచ్ఛలోకి ఇంకొకరు అడుగు పెట్టద్దు, అంతే కదా? వాస్తవమే కదా? స్వేచ్ఛను మించిపోతే ఎవరైనా అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ దేశంలో సుప్రీంకోర్టే 2004లో స్టేట్కి పవర్ లేదని ఒక 5 జడ్జీలు తీర్పిచ్చారు కదా. అప్పుడు వీళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ అన్నారు కదా. ఎవరు? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు ఎస్సీ వర్గీకరణ రద్దు అయినప్పుడు మరి రద్దు చేసింది ఎవరు? ఎస్సీ వర్గీకరణ 2004లో రద్దు చేసింది ఎవరు? సుప్రీంకోర్టే. 5 జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేయడం తప్పు అని చెప్పేసింది, స్టేట్ పవర్ లేదని చెప్పేసింది. అప్పుడు ఈ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇంకా వర్గీకరణ జరగద్దు, సుప్రీంకోర్టు రాజ్యాంగంలో భాగం కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ వచ్చాను కదా. సో ఇవాళ కూడా అదే భాగం అని అంటారు. నేనంటే 5 జడ్జీలు వర్గీకరణ కనుకలకు తీర్పిచ్చినప్పుడు, వర్గీకరణ విధిని తీర్పిచ్చినప్పుడు, రాజ్యాంగబద్ధమైనప్పుడు, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ తీర్పిచ్చినప్పుడు రాజ్యాంగ వ్యతిరేకం ఎట్లా అవుతుంది? న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో ఉండబడే చట్టపరంగా న్యాయ వ్యవస్థ ఏర్పడలేదా? ఓకే, బాబ్రీ మసీదు రామ మందిరం సంబంధించిన అంశం కొన్ని సమయంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న కాలం, మరి అంతిమంగా బాబ్రీ మసీదు రామ మందిరం నిర్మాణం మీద వచ్చిన సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పే కదా ఇవాళ రామ మందిరం నిర్మాణం పూర్తి కావడానికి, బాబ్రీ మసీదు స్థానంలో ఇంకొక మసీదు ప్రారంభం కావడానికి దారితీసింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు దేశం అంగీకరించినట్టే కదా. మీరెందుకు అంగీకరించలేరు? పోనీ మీకు అనుకూలం వచ్చినప్పుడు ఎందుకు అదే రాజ్యాంగబద్ధం అన్నారు? మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, మీకు అనుకూలంగా వచ్చినప్పుడు అదే రాజ్యాంగబద్ధం ఫైనల్ అన్నారు కదా. మీ స్టేట్మెంట్లన్నీ అవే కదా. మరి ఇప్పుడు ఎందుకు అది మళ్ళీ రాజ్యాంగబద్ధం కాకుండా పోయింది? అందువల్ల న్యాయ వ్యవస్థను గౌరవించడం అనేది కూడా వీళ్ళు చేతలేరనేసి రుజువు అవుతుంది. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో ఏబిసిడి వర్గీకరణ జరగొద్దు అని అపోనెంట్గా ఉన్నారా లేరా మాదిగలు? ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళ జనాభా కంటే మించి పొందిందో ఇప్పటివరకు చరిత్ర ప్రకారంగా వాళ్ళు ఇతర కులాల అవకాశాలకు అడ్డు తగులుతున్నారు. వాళ్ళు ఇక్కడ మాలలు కావచ్చు, మహారాష్ట్రలో మహార్లు కావచ్చు, ఉత్తరప్రదేశ్లో చెమార్లు కావచ్చు, ఎవరైతే జనాభా కంటే మించి పొందడమే ఇతర కులాల అవకాశాలు కొల్లగొట్టడానికి దారితీసింది. అవును, ఉత్తరప్రదేశ్లో చెమార్లు ఇతర కులాల అవకాశాలు కొల్లగొడుతుండ్రు, కానీ అక్కడ వర్గీకరణ డిమాండ్ ముందుకెళ్తుంది కదా. అంటే వెనకబడ్డ దళిత కులాలు ఉన్నాయి కదా,